అందరికీ నమస్కారం. ఈరోజు అవతార్ మూవీకి సంబంధించి అంటే రేపు రిలీజ్ కావాలి అవతార్ 3. అసలు ఎక్కడ బజ్ లేదు, సినిమా టికెట్ కూడా అంత తెగలేదు. ఈలోపు రాజమౌళి అండ్ జేమ్స్ క్యామరూన్ ఏదో మాట్లాడుకున్న వీడియో ఏదో బయటకు వచ్చింది. వారణాసి మూవీలో నువ్వు గుర్రాలను వాడుతూ ఉంటే మృగాలను కనుక వాడుతూ ఉన్నట్టయితే నాకు చెప్పు, నేను కెమెరా తీసుకొని వస్తాను, అది దాన్ని ఏదో కెమెరా చెప్పాడని చెప్పేసి. బట్ ఐఎమ్ షూర్ అది అవతార్ 3 సినిమాకి సంబంధించి బజ్ క్రియేట్ చేయడం కోసం వెనకాల అటాచ్ చేసింది కదా. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎవరో చేసి పెట్టారు. ఎందుకంటే అవతార్ 3 సినిమా గురించి అసలు ఎవరు మాట్లాడుకోవట్లేదండి. అవతార్ యాష్ అండ్ ది ఫైర్ అండ్ ది యాష్ ఏదో ఉంది కదా. అవతార్ 1 అసలు అంచనా లేకుండా వచ్చింది, దుమ్ము లేపేసింది. అవతార్ 2 భయంకర అంచనా మధ్య రిలీజ్ అయింది, అనుకున్న వేళ అవ్వలేదు, బట్ కాషన్స్ బాగానే వచ్చాయి, బట్ మిక్స్డ్ టాక్. అవతార్ 3 రేపు రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి అసలు ఎవరికి హోప్స్ లేదు. ఎందుకు అవతార్ 2 మీద భయంకరంగా హోప్స్ పెట్టుకుంటే ముంచేశారు. సో ఈసారి అలా కాకూడదని చెప్పేసి సినిమా రిలీజ్ అయ్యాక టాకును చూసి వెళ్దాంలేరని చెప్పేసి అంతా డిసైడ్ అయి ఉన్నారు. అదే రీజన్. దాంతో ఈ అవతార్ 3 సినిమా కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎలా ప్రమోట్ చేయాలంటూ తెలియక ఏఐ టూల్ను వాడేసి ఇలా అవతార్ వెళ్ళి మన స్టార్ హీరోలతో సెల్ఫీలు దిగుతున్నట్టుగా పెట్టారన్నమాట. నేనైతే చెప్పదలుచుకుంది, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక సినిమా మీద భారీ అంచనాలు కనుక ఉన్నాయంటే దానికి తగ్గట్టుగా సినిమా ఉంటే బ్లాక్ బస్టర్ హిట్. జస్ట్ లైక్ బాహుబలి 2. నాకు తెలిసి ఇటువంటి సినిమాలలో బాహుబలి 2ని మించినటువంటి సినిమా వేరేది లేదు. పుష్ప 2 నాకు అస్సలు నచ్చల. అండ్ నిన్న అఖండ 2 తాండవం నచ్చింది, డైలాగ్ అద్భుతం, బట్ అనుకున్న వేళ అందరికి రీచ్ కాలేదు. అదైతే నేను ఒప్పుకుంటున్నా. ఇలా 2 అన్నప్పుడు మరలా మొన్న యష్దేదో వచ్చింది కదా, మొన్న పేరు మర్చిపోయిన సినిమా పేరు పర్ల. అది పర్లేదు, ముందున్న కన్నంత గొప్పగా లేదు కానీ బట్ గెట్టిన ఒకటి కలెక్షన్స్ అది కూడా. సో అందుకని చెప్పేది ఏంటంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 సిరీస్లో వస్తున్నప్పుడు ముందు దాన్ని మించి 2 కనుక ఉంటే బాగానే ఉంటుంది. అలా లేని పక్షంలో అంచనాలు పెట్టుకున్న దానిని ఓవర్కమ్ చేయలేనప్పుడు ఆబ్వియస్లీ మిక్స్డ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత వచ్చేది ఏదైనా ఉందనుకోండి, దానిని జనాన్ని ఇంట్రెస్ట్ చూపించరు. ఈరోజు అవతార్ 3కి అదే. మీరు అవతార్ 3కి సంబంధించి టికెట్లో బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరు, ఖచ్చితంగా దాని మీద భారీ హోప్స్ మీకు ఉన్నాయా లేవా కింద కామెంట్లో తెలియచేయండి. ఏం బుక్ చేయలేదు మాస్టర్, రేపు రిలీజ్ అయ్యాక బాగుంటే వెళ్తానండి అని అనుకున్న వాళ్ళు అంటారా కింద కామెంట్లో తెలియచేయండి.